హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి కలికి 2898 AD సినిమా రివ్యూ. ఇంకా సినిమా ఎలాగుంది విషయానికి వస్తే, దీనికంటే ముందు నాగ్ అశ్విన్ది మాత్రం ఎంత పొగిడినా చాలా తక్కువే. నాగ్ అశ్విన్ ఈ దెబ్బతో హాలీవుడ్లో అక్కడ వినిపిస్తుంది నాగ్ అశ్విన్ పేరు అనేది. ఇంకా సినిమా ఎలాగుంది విషయానికి వస్తే మాత్రం సినిమా అయితే అసలు నెక్స్ట్ లెవెల్. మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా సరే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా తక్కువే ఉంటుంది. కానీ నేను పెట్టుకుని వెళ్ళిన ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం అనుకున్నంత అంటే నేను మహాభారతం మీదే ఉంటుంది. మహాభారతం ఎపిసోడ్స్ కొంచెం బాగా చూపిస్తాడు, ఎక్కువ చూపిస్తాడు అనుకున్నా. చాలా తక్కువ చూపించాడు. కానీ తక్కువ చూపించినా సరే చాలా గట్టిగా ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది మహాభారతం. ఇంపాక్ట్ మాత్రం ఈ సినిమాలో చాలా గట్టిగా ఉంటుంది. అది మాత్రం పక్కా. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మహాభారతం బాగా చూపిస్తాడు, మహాభారతం గురించి బాగుంటుంది, ఎపిసోడ్స్ సీన్స్ బాగుంటాయి అని ఎక్స్పెక్టేషన్స్ బాగా పీక్స్లో పెట్టుకొని వెళ్ళా. అలాగ ఎవరైనా పెట్టుకుంటే మాత్రం అది అలాగ పెట్టుకోమాకండి. మహాభారతం ఎపిసోడ్స్ గురించి మిగతాదంతా ఇదంతా ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ సోషల్ ఫ్యాంటసీ సినిమా. ఖచ్చితంగా అయితే ఫ్యూచర్ మన హాలీవుడ్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఎలాగుంటాయో అలాగుంటుంది. ఫ్యూచర్ గురించి ఎలాగైతే ఉంటుంది అనేది చూపిస్తాడు ఈ సినిమా. మహాభారతం బేస్ చేసుకొని ఉంటుంది మహాభారతం, కానీ ఎపిసోడ్స్ కొంచెం తక్కువ ఉంటాయి సీన్స్. అది మహాభారతం మీదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళమాకండి. మీకు అనుకున్నంత రీచ్ అయితే ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండదు. ఇంకా సినిమా అయితే మాత్రం హాలీవుడ్ కూడా పనికిరాదు. హాలీవుడ్కి ఇంకా ఒక స్టెప్ పైన ఉంది ఈ సినిమా మాత్రం. మనం ఎలాగైతే మార్వెల్స్, DC సిరీస్, హాలీవుడ్ సినిమాలు చూస్తామో ఏ పనికిరావు. ఇప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఒక్కొక్క క్యారెక్టర్ వస్తే మనం ఎలాగైతే పేర్లు పెట్టి అరుస్తామో, ఇందులో మహాభారతం చూపిస్తాడు. మహాభారతంలో ఎపిసోడ్స్లో చిన్న ఎపిసోడ్స్ ఉంటాయి. మన జనాలు మాత్రం ఆ క్యారెక్టర్లు వస్తేనే ఆ పేర్లు అలాగ అరుస్తున్నారు. అవెంజర్స్ హల్క్ రాగానే హల్క్ అని అలాగ అరుస్తాము. ఇందులో క్యారెక్టర్స్ పేరు కూడా కాదు, క్యారెక్టర్స్ వస్తేనే ఆడియన్స్ ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నారు. అంటే మహాభారతాన్ని మళ్ళీ ఒకసారిగా అందరూ గుర్తెచ్చుకున్నారు. నాగ్ అశ్విన్ అలాగా ఆ హోల్డ్లోకి తీసుకెళ్ళాడు, నా మహాభారతం హోల్డ్లోకి. ఖచ్చితంగా యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి మహాభారతం. మనం ఆ కాలంకి వెళ్ళిపోయినట్టు ఉంటాయి, అలా తీశాడు. నిజంగా నాగ్ అశ్విన్ మొత్తం మహాభారతం తీస్తే ఇంకెలాగుంటుంది అయితే అనిపిస్తుంది మాత్రం. క్లైమాక్స్ ఉంటుంది ఒక 10 minutes, ఆ 10 minutes చూపిస్తాడు మహాభారతం మాత్రం. నిజంగా అక్కడే ఉన్నాము మనం. యాక్షన్ ఆ యుద్ధం సీన్ మొత్తం ఉంటుంది, చూపిస్తాడు. అది చూపించినప్పుడు మాత్రం నిజంగా మనం ఉన్నామా అనిపిస్తుంది సినిమా అయితే. ఇంకా ప్రభాస్ విషయానికి వస్తే మాత్రం ఈ సినిమాలో ఫుల్ లెంత్ ఫన్నీ మూడ్లోనే ఉంటాడు, ఫన్నీగా ఉంటాడు. ప్రభాస్ని ఎప్పుడు చూడనంత ఫన్గా, కొత్తగా, స్టైలిష్గా చూస్తుంది సినిమాలో. ఇంకా గ్రాఫిక్స్ కానీ, EFX కానీ, టెక్నాలజీ కానీ, మొత్తం సౌండ్ డిజైనింగ్ కానీ, BGM కానీ, సాంగ్స్ కానీ అన్నీ సినిమాకి తగ్గట్టు బాగున్నాయి. హాలీవుడ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా గురించి మన అవెంజర్స్ Part 2, అవెంజర్స్ గురించి ఎలాగైతే వెయిట్ చేసామో, హాలీవుడ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ కల్కి Part 2 గురించి ఎదురు చూస్తారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. వాళ్ళే కాదు, మనం కూడా ఎదురు చూస్తాం. ఇది Part 2తోనే కాదు, ఇంకా హ్యూజ్గా ఉంటుంది, పార్ట్స్ అయితే ఉంటాయి, తీయొచ్చు నాకు తెలిసి. కానీ మాత్రం ఎండింగ్ చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్. ఇది ట్విస్ట్ అయితే వదిలేసి Part 2కి కంటిన్యూ పెట్టాడు. అది ఎప్పుడు వస్తుందని ఈగర్లీ అయితే వెయిటింగ్. ఇంకా ఈ మన తెలుగులో కాదు, ఇండియన్ సినిమాలో దీన్ని కొట్టేవాడు, దీన్ని బీట్ చేసేవాడు కానీ ఇంక ఇప్పుడు దగ్గరలో అయితే ఏ సినిమాని రాదు. ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాడు కల్కితో. హాలీవుడ్ రేంజ్ కూడా కాదు, హాలీవుడ్ మించి ఉంది. హాలీవుడ్ వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుంటారు. ఇంకా సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ పక్కా. నాకైతే పిచ్చగా నచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చింది. మీరు ఇప్పుడు టికెట్కి పెట్టే ప్రైస్ అయితే ఫుల్గా వర్త్ అయ్యిద్ది. ఒకసారి వెళ్ళి చూసేయండి. ఒకసారి కాదు, రిపీట్గా ఆడియన్స్ ఉంటారు, రిపీట్గా వెళ్తారు. చూపించే తక్కువ అయినా సరే మహాభారతం కోసం కూడా వెళ్తారు. ఇప్పుడు జనరేషన్కి ఆ మహాభారతం అవసరం
పక్కా ఉంటుంది. కానీ చూపించే మహాభారతం ఎపిసోడ్స్ ఉంటాయి, నాకైతే పిచ్చి పిచ్చిగా ఇచ్చింది. మొత్తం మహాభారతం ఎపిసోడ్స్ ఫుల్గా ఉండి సినిమా మొత్తం మహాభారతం లాగా తీసి ఉంటుంటే ఇంకెలాగ ఉంటుందా అని ఊహించుకున్న నాగశ్విని. నెక్స్ట్ అది తీస్తూ ఉంటుంది, బాబా మామూలుగా ఉంటుంది. ఇంకా పార్ట్ 2 కోసం అయితే ఈగల్లీ వెయిటింగ్. దీంట్లో అయితే చాలా క్యామియోస్ ఉన్నాయి, ఆ క్యామియోస్ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా మంచి క్యామియోస్. దీంట్లో మాత్రం ఒక క్యామియో ఉంటుంది, బెస్ట్ క్యామియో. ఆయన కెరియర్లో ఎన్ని సినిమాలు తీసినా ఇది ఒక్క క్యారెక్టర్, ఇది ఒక్క క్యామియో, పర్ఫెక్ట్ క్యామియో. ఖచ్చితంగా ఆ హీరోకి ఈ క్యామియో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్యామియో. ఇంకా నేను ఇంత మించి చెప్పలేను. కొన్ని రోజులు ఆగితే ఆ క్యామియోస్, ఆ పేర్లన్నీ ఆల్మోస్ట్ అందరికీ చూస్తారు, అప్పుడు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.